Hello, am I audible? Yeah, you are audible. Yeah. Hi. Good morning, everyone. Good morning. Good morning. మీ గురించి మీరు ఒక చిన్న బ్రీఫ్ షార్ట్ డిస్క్రిప్షన్ ఆర్ ద బ్రీఫ్ చెప్పగలుగుతారా? జస్ట్ వాంటెడ్ టు నో ద థింగ్స్. సరే ఒక్కసారి నేను మాట్లాడచ్చు. హలో హితేష్, సారీ మన శ్రీకర్ గారు. హాయ్ అండి, నా పేరు వెంకట్, విఆర్ఆర్ ట్రైనింగ్ అని. మీకు పంపించిన మీకు జాయిన్ లింక్ పంపించాను కదా, అందులో మన కమ్యూనిటీ లింక్ కూడా ఉంది. ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. రేపటి నుంచి జాయిన్ లింక్ కమ్యూనిటీలో పెడతాను. అలాగే కోర్స్ కంటెంట్ కూడా మీకు పంపించిన జాయిన్ లింక్ లో ఉంది. నేను పెట్టిన జాయిన్ లింక్ లో ఇది కూడా ఉంది, అందులో కాల్ చేయండి. ఆ కోర్స్ కంటెంట్ అందులో చూడండి. సో శ్రీకర్ గారు మన ఇన్స్ట్రక్టర్ అండి. ఈయనకి కరీంనగర్ లో ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. మీకు క్లాస్ రూమ్ కావాలంటే కూడా కరీంనగర్ లో ప్రొవైడ్ చేయగలుగుతారు. ఓకే, సో జాబ్ అసిస్టెన్స్ కానీ ఏదైనా కావాలంటే కరీంనగర్ లో ప్రొవైడ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ సార్, మీరు కంటిన్యూ చేస్తారు. కెన్ యూ గైస్ ప్లీజ్ మీ గురించి ఒక చిన్న ఇంట్రో ఆర్ బ్రీఫ్, సో దట్ నాది ఎలా అంటే ఇంటరాక్టివ్ సెషన్ ఉండాలి. ఇట్స్ లైక్ 1-to-1 సెషన్, ఇట్లా ఇంటరాక్టివ్ ఉంటేనే బాగుంటుంది, రైట్? సో స్మాల్ బ్రీఫ్ ఆర్ ద ఇంట్రో అబౌట్ యువర్ సెల్ఫ్. Yeah, hi. This is Vijay. My background is the performance engineering side. Okay. And next, Sudhir. Jyotsna. Okay. I think they were on mute. Okay. So can we let's start the session? ఓకే, సార్ అది నాకు స్క్రీన్ షేర్ ఇవ్వరా సార్? మీకు ఉంటుంది సార్, డైరెక్ట్ గా చూడండి. ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా అండి? కనబడుతుంది. యా, ఓకే. సో జనరల్గా మనకి సైబర్ సెక్యూరిటీలో విఏపిటి అండ్ ఎథికల్ హ్యాకింగ్ ఈజ్ ద కంప్లీట్లీ డిఫరెంట్ పార్ట్. ఎలా అంటే ఇప్పుడు డే బై డే మనకి కొత్త కొత్త వనరబిలిటీస్ వస్తూనే ఉంటాయి. సో ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సో ర్యాపిడ్లీ దీని యొక్క స్పెషాలిటీ కానీ ఇవన్నీ కూడా చాలా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది అసలు ఏంటి, దీని గురించి తెలుసుకుందామని జస్ట్ హ్యావ్ స్మాల్ థింగ్స్ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ నో అబౌట్ ది ఇంటర్నెట్. ఇంటర్నెట్ అంటే మీకు నార్మల్గా జనరల్గా ఏంటి? So what exactly the internet is? It's a communication between networks and the devices. సో మనం ఏదైతే బ్రౌజ్ చేస్తున్నామో అదంతా కూడా మీరు ఇక్కడ నుంచి రిక్వెస్ట్ పంపిస్తే అది నెట్వర్క్లోకి వెళ్ళి అక్కడ నుంచి మీకు రెస్పాన్స్ వస్తుంది, రైట్? సో ఇట్ ఈస్ అ కమ్యూనికేషన్ బిట్వీన్ నెట్వర్క్స్ అండ్ డివైజెస్, రైట్? సో కంప్లీట్ వరల్డ్ అనేది దీని మీద వర్క్ అవుతుంది, రైట్? సో నెక్స్ట్, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ మధ్యలోనే వచ్చే గ్యాప్సే మనకి సైబర్ సెక్యూరిటీ లూప్ హోల్స్ కానీ వల్నరబిలిటీస్ కానీ సో హ్యాకింగ్ అవ్వడం జరిగేది కానీ సో ఇందులో ఉన్న లూప్ హోల్స్నే మనం కనుక్కొని డిఫెండ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో విఏపిటి పార్ట్ ఈజ్ ఆఫ్ కంప్లీట్లీ అఫెన్సివ్ సైడ్, నాట్ ది డిఫెన్సివ్ సైడ్. ఓకే, సో జనరల్గా మీకు హ్యాకింగ్ అంటే ఏం ఐడియా ఉంది? అంటే హ్యాకింగ్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? కెన్ ఎనీవన్ ఎ స్మాల్ థింగ్ అబౌట్ ద థింగ్స్?
So generally hacking is nothing but finding the loopholes and making the secure and getting the data from the organizations, right? So in VAPT part we are going to work on మనం ethical hacking part లోనే వర్క్ చేస్తాం. సో ఎథికల్ హ్యాకింగ్ అంటే మనకి రైట్స్ ఉంటాయి, ఆథరైజ్డ్ పర్సన్ గా మనకి రైట్స్ ఉంటాయి టు పర్ఫార్మ్ ద వాట్ హ్యాకర్స్ కెన్ డూ. అంటే హ్యాకర్స్ ఏవైతే చేయగలుగుతారో వాటికి మనం చేయడానికి మనకి ఆథరైజేషన్ ఉంటుంది అనమాట. సో దానికోసమనే మనం ఎథికల్ హ్యాకింగ్ అనేది చేస్తాము. సో నార్మల్గా ఎథికల్ హ్యాకర్స్ ఏం చేస్తారు ఏంటి సైబర్ సెక్యూరిటీ అంటే ఈ డేటా ప్రొటెక్షన్ని, డేటాని ప్రొటెక్ట్ చేయడానికి ఆ లూప్ హోల్స్ ఏంటి ముందే హ్యాకర్స్ తెలియకుండా ముందే మనం ఆ లూప్ హోల్స్ ఏంటి అని కనిపెట్టడం కానీ. సో ఇలా దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వాట్ వీ డూ ఇన్ ద సైబర్ సెక్యూరిటీ అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ ది డేటా ప్రొటెక్షన్, రైట్? ఓకే, సో నెక్స్ట్ ఇందులో కోర్స్ కంటెంట్ అంటే ఏమేమి కవర్ చేస్తారండి? సో కోర్స్ కంటెంట్ వచ్చేసి విఏపిటి టు రెడ్ టీమింగ్ పార్ట్ వరకు నేను కవర్ చేస్తాను అండి. సో విఏపిటిలో వెబ్ అప్లికేషన్స్, మొబైల్, నెట్వర్క్, ఏపీఐ, సోర్స్ కోడ్ రివ్యూస్, ఇవి these are the things I am going to cover in this course anamata. So all the types of VAPTs that మనం పర్ఫామ్ చేసే వెబ్ అప్లికేషన్, విఏపిటి, మొబైల్, నెట్వర్క్స్, ఏపీఐ, సోర్స్ కోడ్ రివ్యూస్ ఇవన్నీ నేను కవర్ చేస్తాను ఈ కోర్సు. సో దీది మనకి రెడ్ టీమింగ్ అనే కాన్సెప్ట్కి వెళ్ళడానికి ఈ కోర్స్ అనేది మనకి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న ఈ కోర్సులో నేర్చుకోబోతున్నాయని కంప్లీట్ బేసిక్ ఫౌండేషన్స్ అనమాట. సో దట్ ఇవన్నీ మనం పర్ఫెక్ట్ అవుతేనే నెక్స్ట్ రెడ్ టీమింగ్ అనే కాన్సెప్ట్ మనకి ఈజీ అవుతూ ఉంటుంది. సో డైరెక్ట్ మన రెడ్ టీమింగ్కి వెళ్ళిపోతే వీ కాంట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్, రైట్? Means apart from this you are covering some more topics, right? Advanced topics. యా, అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నార్మల్గా జనరల్గా ఈ వెబ్ విఏపిటి అనే కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఓఆస్ టాప్ 10 అని చెప్పి, సో లేదా సాన్స్ టాప్ 25 అని చెప్పి ఇవి మాత్రమే చెప్తూ ఉంటారు జనరల్గా. నేనేంటంటే ఇన్డెప్త్గా ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఒక వెబ్ అప్లికేషన్లో కానీ ఏదైనా అప్లికేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో మనం ఏమేమి వనరబిలిటీస్ మనం చెక్ చేయాలి, నాట్ అబౌట్ ది ఓఆస్ టాప్ 10. దాంతోపాటు ఫుల్ లెంత్గా మనం ఇంకేమేమి చేయగలుగుతాం, ఇంకేం చేయాలి. సో ఇన్డెప్త్గా బైపాసింగ్ టెక్నిక్స్ కావచ్చు, సో పెనట్రేషన్ కావచ్చు, నెట్వర్క్ లో పెనట్రేషన్ పార్ట్ కావచ్చు. సో ఎవ్రీథింగ్ నేను కోర్స్ లో కంప్లీట్ చేస్తాను. ఐ థింక్ మీరు కోర్స్ కంటెంట్ ఆల్రెడీ సార్ చెప్పినట్టు కమ్యూనిటీలో ఉంది, అందులో ఒకసారి చెక్ చేయండి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఈజ్ ఎవ్రీథింగ్ మెన్షన్ ఇన్ ద కోర్స్. Okay. Yeah, means I am having zero knowledge on this cyber security. Okay. Okay. So that's why. Sorry? Do you have any prerequisite? No, we don't need any prerequisites like కోడింగ్ కావడం కానీ. కోడింగ్ అయితే మనం ఈ సైబర్ సెక్యూరిటీ కంప్లీట్లీ కోర్స్ లో 1 to 2% మాత్రమే మనం యూజ్ చేస్తాం. సో దట్టు దేనికంటే వెబ్ అప్లికేషన్ కానీ మొబైల్ అప్లికేషన్ కానీ ఏ లాంగ్వేజ్ లో రాసి ఉంది ఆ లాంగ్వేజ్ ప్రకారం ఏంటి అనేది తెలుసుకోవడానికి మాత్రమే కోడింగ్ అనేది మనం కావాలి. జస్ట్ నాలెడ్జ్ అంతే, ఇన్ డెప్త్ మనం కోడ్ రాయము, జస్ట్ మనం అంతా షెల్ స్క్రిప్టింగ్ ఇదే మన పార్ట్ అంతా కూడా స్క్రిప్టింగ్ పార్ట్ ఉంటుంది కాబట్టి సో కోడింగ్ అనేది జస్ట్ 1 to 2% నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. Okay. It is more. Yeah, I didn't look into the course content. Okay, is it only the theory or practical session also will be covered? కంప్లీట్ థియరీ ప్లస్ ప్రాక్టికల్ సెషన్. సో నా కోర్స్ వచ్చేసి క్లాస్ వచ్చేసి 1 to 1.5 hours ఉంటుందండి. 30 minutes will be the theoretical part, next 30 minutes will be the ప్రాక్టికల్ థింగ్స్. అంటే నేను క్లియర్గా మీకు లైవ్గా డెమోన్స్ట్రేషన్ చేసి చూపిస్తాను రియల్ టైంలో మీకు ఈ వనరబిలిటీస్ కానీ ఈ హ్యాకింగ్ కానీ ఎలా జరుగుతుంది ఏంటిది అనేది. ఆ రోజు ఏ టాపిక్ మీద డిస్కస్ చేస్తామో ఆ టాపిక్ మీద మీకు రియల్ టైమ్గా నేను చూపిస్తాను. నెక్స్ట్ 30 minutes వచ్చేసి మీకు టూల్ సెటప్స్ కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు అసైన్మెంట్స్ ఇవ్వడం కానీ మీకు ల్యాబ్స్ ఇవ్వడం కానీ సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది.
సో ఎవ్రీథింగ్ నేనైతే ఖచ్చితంగా మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తెచ్చేంత వరకు నేనైతే మాక్సిమం ఐ విల్ బి డూయింగ్ ఫ్రమ్ మై సైడ్. రియల్ టైంలోనే చేయిస్తాను నేను కంపల్సరీ. Okay. Yeah. So how is the job market for this, sir? Cyber security? Cyber security, it's like we'll be having two domains, like one is defense side and one is offense side. Defense side వచ్చేసి SOC అట్ వస్తుంది, అఫెన్సివ్ సైడ్ వచ్చేసి VAPT అండ్ రెడ్ టీమింగ్ వస్తుంది. సో VAPTలో మీకు ఫ్రెషర్స్ నుంచి కూడా జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి, దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, అండ్ డిమాండ్ అనేది కంప్లీట్లీ హ్యూజ్ ఉంది. ఈ VAPT ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు ఇంత డిమాండ్ ఉంది అని అంటే, ఈవెన్ AI వచ్చినా కూడా ఈ VAPT టెస్ట్ అనేది వాళ్ళు చేయించుకున్న తర్వాత వాళ్ళు లైవ్కి రావాలన్నమాట. సో VAPTలో రెడ్ టీమింగ్లో మనం ఏం చేస్తామంటే, ఏదైనా క్లయింట్కి కానీ ఏదైనా ప్రాజెక్ట్ కానీ వర్క్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ ఎథికల్ హ్యాకింగ్ టెస్ట్ కేసెస్ అన్ని పర్ఫామ్ చేసి అన్ని వాళ్ళు ఆ లూప్-హోల్స్ అన్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తాం, దట్ దిస్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ది బగ్స్ ఇట్లా అని చెప్పి మనం ఒక సర్టిఫికేట్ ఇస్తాం. అది ఇచ్చిన తర్వాత వాళ్ళు లైవ్కి వెళ్తారు అనమాట. సో ఇప్పుడు AI ఎంత డెవలప్ అయినా ఏదైనా కూడా VAPT ఆల్సో ప్లేస్ ద సేమ్ రోల్ దట్ ఈస్ ఈక్వల్ టు ద AI అనమాట. అది ఎంత ఇంపార్టెంట్, ఇది కూడా అంతే ఇంపార్టెంట్. సో ఒక కంపెనీలో ఏదైనా ఒక కంపెనీలో 2 years ఒక్క కంపెనీలో మనం వర్క్ చేసి బయటికి రాగానే యూ క్యాన్ డిమాండ్ ఇంటూ త్రీ టైమ్స్ ఆర్ 4 times, దాట్స్ ఫర్ ష్యూర్. టెక్నికల్ గా మనం స్ట్రాంగ్ అవుతే సరిపోతుంది. యా. So VAPT means vulnerability అసెస్మెంట్ అండ్ పెనెట్రేషన్ టెస్టింగ్. యా. Okay. నా పేరు జోష్న అండి. యా చెప్పండి. నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, BSc కంప్యూటర్ సైన్స్. తర్వాత 5 years గ్యాప్ ఉందండి, ఎడ్యుకేషనల్ గ్యాప్. ఓకే. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ నేర్చుకుందాము అనుకుంటున్నాను. బట్ నాకు కంప్యూటర్ లో జీరో నాలెడ్జ్ అండి, ఏం బేసిక్స్ కూడా ఏం తెలియదు. ఈవెన్ MS ఆఫీస్ ఎక్సెల్ ఇవన్నీ ఏం రావు. ఓకే. నాకు నేర్చుకునేదానికి వీలవుతుందా అండి, లేదంటే ఫస్ట్ ఆ కోర్సెస్ ఏమన్నా నేర్చుకొని తర్వాత ఏమన్నా ఇది నేర్చుకోవాలా? సో మనకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ మనకి ఎట్లా యాక్సెస్ చేస్తాం, ఇంటర్నెట్ బ్రౌజర్స్ ఎట్లా యూజ్ చేస్తాం అనే నాలెడ్జ్ ఉంటే నెక్స్ట్ వీక్ గో హెడ్ అండి, దాని గురించి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే అండి. ఏమీ తెలియదు అంటే పవర్ పాయింట్ సంథింగ్ అవేమీ తెలియదు అనమాట. MS అంటే ఆఫీస్ మనకి అని జస్ట్ జనరల్ గా మనకి ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఇవన్నీ మనకి ఐడియా ఉందండి మీకు? ఇంటర్నెట్ బ్రౌజింగ్ అంటే సెర్చ్. యా, కంటెంట్ ఇంటర్నెట్ అవి తెలుసండి. యా యా, అంటే అది మీకు ఐడియా ఉంటే సరిపోతుందండి. నెక్స్ట్ మేము మన కోర్సులో ఎవ్రీథింగ్ టూల్స్ కానీ అవన్నీ కూడా ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఎట్లా సెటప్ చేసుకోవాలి, ఎట్లా యూజ్ చేయాలి అన్ని కూడా మేము చెప్తాం కాబట్టి మీకు అంత ప్రాబ్లం ఏమి ఉండదండి. ఓకే అండి, ఏం ప్రాబ్లం లేదు కదా? లేదంటే ఈ కొన్ని బేసిక్ రావాలి అని అంటారు. అంటే మీకు ఇప్పుడు ఇందులో రిపోర్టింగ్ పార్ట్ అనేది ఒకటి ఉంటుందండి. అప్పుడు మన రిపోర్ట్ రాసేటప్పుడు వర్డ్ MS వర్డ్స్ ఇవి ఎందులో ఎట్లా రాయాలి, రిపోర్ట్ ఏంటిది అనేది కూడా మీకు కొంచెం ఐడియా ఉంటే బాగుంటుందండి. అంటే నేను చెప్తాను ఫార్మాట్ ఎట్లా రాయాలి ఏంటిది అనేది చెప్తాను, బట్ ఆ టూల్స్ ఎలా యూజ్ చేయాలి అనేది ఆ MS వర్డ్స్ అవి కానీ మీకు కొంచెం ఐడియా ఉంటే బాగుంటుందండి. ఓకే అండి. యా. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ VAPT అంటే వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్. సో ఇది 2 different పార్ట్స్ అండి. నెవర్ థింక్ ఇట్స్ సింగిల్ పార్ట్, సింగిల్ టర్మ్ VAPT. ఇట్స్ VA సపరేట్ అండ్ PT is సపరేట్. మీకు కరెక్ట్గా అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఒక గోడ ఉంది రైట్, లైక్ ఒక వాల్, ఓకే, దానికి క్రాక్స్ ఉన్నాయని చెప్పి మీరు చూసారు అంటే దట్స్ కమింగ్ ఫర్ ద VA వల్నరబిలిటీ అసెస్మెంట్ అంటాం దాన్ని. ఇన్ కేస్ మీరు దాన్ని బ్రేక్ చేయాలి అని అనుకుంటే పెనట్రేషన్ టెస్టింగ్ అని అంటామండి. సో సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే వల్నరబిలిటీ అసెస్మెంట్ అంటే స్కాన్ చేయడం, చూసింది తెలుసుకోవడం, చూసింది స్కాన్ లో వచ్చిన రిజల్ట్స్ చూడడం, సో ఇవి ఉన్నాయని చెప్పి తెలుసుకోవడం అనేది VA పార్ట్. PT వచ్చేసి ఎగ్జాక్ట్ గా దాంట్లో మనం ఏం చేయగలుగుతున్నాం, దాన్ని బ్రేక్ చేసి దానిలో ఎంతవరకు డేటా తీసుకురావగలుగుతున్నాం, ఎలా మనం ఆర్గనైజేషన్ కి థ్రెట్ ఎలా ఉంటుంది, సో ఇదంతా కూడా మనం చేసేది PT పార్ట్ అండి. సో నెవర్ అజ్యూమ్ లైక్ VAPT is completely same part, 2 different terms combinedly we call as VAPT, vulnerability assessment and penetration testing. సో వాట్ ఆర్ ద స్టేజెస్ ఫర్ ద VAPT? జనరల్ గా స్టేజెస్ మనకి ఏమేమి ఉంటాయి ఏంటి అంటే మాత్రం, ఫస్ట్ రీసెర్చ్, నెక్స్ట్ VA, నెక్స్ట్ PT, నెక్స్ట్ రిపోర్ట్, నెక్స్ట్ రీటెస్ట్. సో దిస్ ఈస్ ద జనరిక్
స్టాండర్డ్ ప్రొసీజర్ దట్ వి ఫాలో ఫర్ ద విఏపిటి అండి. సో ఫస్ట్ మనకి ఏదైనా నెట్వర్క్ కానీ మొబైల్ కానీ ఇది వెబ్ అప్లికేషన్స్ కానీ ఏదైనా సరే ఇచ్చినప్పుడు దాని గురించి ఫస్ట్ రీసెర్చ్ చేస్తాం. లైక్ దీని యొక్క ఐపీ ఏంటి, దీన్ని ఇది ఏ లాంగ్వేజ్లో రాసింది, సో వాట్ ఈస్ ద సర్వర్ దే ఆర్ యూజింగ్, సో ఇట్లా అన్ని దాని యొక్క బేసిక్ డీటెయిల్స్ అసలు ఏంటిది, ఆర్గనైజేషన్ డీటెయిల్స్ ఏంటి, వాట్ ఆర్ ద ఫంక్షనాలిటీస్ ఏంటివి, దీంట్లో ఈ వెబ్ అప్లికేషన్స్లో ఏమేమి ఉన్నాయి, అప్లికేషన్స్లో మనం ఏమేమి చేయగలుగుతాం. సో ఇట్స్ లైక్ ఏ కంప్లీట్లీ వాక్ త్రూ ఆఫ్ ద అప్లికేషన్ అనమాట. జనరల్గా మనకి ఏదైనా కొత్త అప్లికేషన్ వస్తే లాగిన్ అయ్యి ఇందులో ఏమున్నాయి అని ఎట్లయితే సర్చ్ చేస్తామో దట్ ఈస్ వాట్ వీ డూ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అనమాట, రీసెర్చ్. సో దాంతోపాటు మనం ఏం చేస్తాం అంటే సర్వర్ ఏంటిది, ఏ లాంగ్వేజ్లో రాస్తుంది, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం అనమాట. దానికి కొన్ని టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ ద్వారా మనం తెలుసుకొని మనం మూవ్ అవుతామంట. సో దట్స్ ఫర్ ద ఫస్ట్ పార్ట్ రీసెర్చ్. అండ్ విఏ పార్ట్ ఈస్ లైక్ స్కానింగ్. సో మనకి స్కానర్స్ ఉంటాయి, ఆటోమేషన్ టూల్స్ ఉంటాయి. సో దాంట్లో మనకి ఏదైతే అప్లికేషన్స్ దాన్ని స్కాన్తో రన్ చేసి రిపోర్ట్స్ అనేది జనరేట్ చేస్తాం. నెక్స్ట్ పీటీ వచ్చేసి ఇట్స్ కంప్లీట్లీ ఆఫ్ ద మాన్యువల్ పార్ట్. ఇప్పుడు మనం ఏదైతే ఈ కోర్స్లో మనం నేర్చుకుంటామో లైక్ ఏవేమైతే టెస్ట్ కేసెస్, వల్నరబిలిటీస్ ఎట్లా కనుక్కోవాలి, బైపాసింగ్ టెక్నిక్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం పీటీలో మనం కవర్ చేస్తామండి. దాంతోపాటు విఏలో వచ్చిన రిపోర్ట్స్ని ప్రకారం కూడా తీసుకొని ఆ రిపోర్ట్స్ని కూడా వెరిఫై చేస్తాం రియల్ టైంలో. అవి రిపోర్ట్ జనరేట్ అయింది జెన్యూనా కాదా. ఎందుకంటే సమ్టైమ్స్ ఈ ఆటోమేషన్ టూల్స్ వల్ల ఏం జరుగుతుందంటే ఫాల్స్ పాజిటివ్స్ ఎక్కువ వస్తాయి. సో అవి నిజమా కాదా చెక్ చేసుకోవడానికి మనం పీటీలో అవి కూడా టెస్ట్ కేసెస్లో చెక్ చేస్తామండి. సో లాస్ట్ వన్ ఈస్ రిపోర్ట్ పార్ట్. సో ఈ 3 స్టేజెస్ ఒక ఎత్తు అయితే ఈ రిపోర్ట్ రాయడం ఒక ఎత్తు అండి. సో ఎందుకు అనంటే ఈ 3 ఎంత మీరు బాగా చేసినా రిపోర్ట్ సరిగ్గా రాయకపోతే మాత్రం ఫెయిల్ అయిపోతాం. సో రిపోర్ట్లో మనం ఏదైతే కనుక్కున్నామో అది అసలు ఏంటి, దానివల్ల ఏం ఇంపాక్ట్ జరుగుతుంది, దాన్ని మీరు ఫిక్స్ చేయాలంటే ఎలా ఫిక్స్ చేస్తారు అనే దాని గురించి డీటెయిల్ మనం ఎలా కనుక్కున్నాం, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. సో ఇవన్నీ కూడా మనం క్లియర్ రిపోర్ట్లో రాసి మనం క్లయింట్కి పంపిస్తామండి ఎట్ ద 4th స్టేజ్. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ ద క్లయింట్ ఫిక్సింగ్ అంటే వాళ్ళ బగ్స్ అన్ని క్లోజ్ చేసినప్పుడు లేదా వల్నరబిలిటీస్ అన్ని క్లోజ్ చేసి మళ్ళీ మనకి టెస్ట్ కోసం పంపిస్తారు. ఆ టెస్ట్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఆల్ ద బగ్స్ ఆర్ క్లోజ్డ్ దెన్ వీ విల్ బి ఇష్యూయింగ్ ద క్లోజర్ రిపోర్ట్ అండ్ ద సర్టిఫికేట్ అనేది మనం ఇస్తామండి. సో దిస్ ఇస్ జనరల్ విఏపిటి ప్రాసెస్, స్టాండర్డ్ విఏపిటి ప్రాసెస్ అనమాట మనకి ఇది. ఓకే, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏం లేదండి. రీసెర్చ్ అంటే బేసిక్‌గా అంటే ఏం చేస్తాం రీసెర్చ్ అంటే? సో రీసెర్చ్ అంటే ఇప్పుడు జనరిక్గా మనం ఎలా చేస్తాము అని అంటే ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉంది, దాని యొక్క ఐపీ ఏంటి, ఓకే, దానికి కొంచెం టూల్స్ ఉంటాయి, మనం ఏది వాడితే వస్తాయి ఏంటిది అనేది. సో దాంతోపాటు ఇప్పుడు అప్లికేషన్ ఏ లాంగ్వేజ్లో రాశారు వాళ్ళు, దాంట్లో ఏమేమి ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు ఫేస్బుక్ ఉందనుకోండి, ఫేస్బుక్లో మనం ఏం చేయగలుగుతాం, లాగిన్ అవుతాం, తర్వాత ప్రొఫైల్, ఫీడ్, రీల్స్, చేంజ్ పాస్వర్డ్, సెట్టింగ్స్, ఇట్లా ఏవైతే ఫంక్షనాలిటీస్ ఉంటాయో వాటి గురించి చదవడం. అంటే కంప్లీట్ వెబ్ అప్లికేషన్స్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయని తెలుసుకోవడం. దాంతోపాటు మన ఆ కోడ్ వెబ్ అప్లికేషన్ ఐపీ ఏంటి, వాటి యొక్క ఏ లాంగ్వేజ్, ఫ్రంట్ ఎండ్ ఏ లాంగ్వేజ్ యూజ్ చేశారు, బ్యాక్ ఎండ్ ఏ లాంగ్వేజ్ యూజ్ చేశారు, ఇవన్నీ తెలుసుకోవడానికి ఆ రీసెర్చ్ అనేది చేస్తామండి. సో దట్ మనం ఆ టెస్ట్ కేసెస్ అనేది మనం రాసుకోవడానికి నెక్స్ట్ స్టెప్స్ ఎంత ఫాస్ట్గా మనం చేయగలుగుతాం అనే దానికి అది ఈజీ అవుతుంది. రీసెర్చ్ చేయడం వల్ల మనకు ఒక ప్లస్ పాయింట్ అవుతుందండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇది మీకు మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, సైబర్ సెక్యూరిటీ ఈ విఏపిటి పార్ట్కి వచ్చేసేటప్పటికి నేను చెప్పేది 10% ఆఫ్ బేసిక్ ఫౌండేషన్ అండ్ థింగ్స్ అయితే మీరు రీసెర్చ్ చేయాల్సింది కంపల్సరీ 90% అండి. ఎందుకంటే నేను క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు నేను మీకు కంప్లీట్ బేసిక్స్, ఫౌండేషన్ ఎలా కనుక్కోవాలి, మీకు మెథడ్స్ ఎలా కనుక్కోవాలి, ఏం చేయాలి అనేది నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మీరు అది రియల్ టైంలో మీరు చేసినప్పుడు మీకు అది దొరకకపోవచ్చు, బట్ ఇన్ సమ్ కేసెస్ దాన్ని బైపాస్ చేసే టెక్నిక్స్ కూడా ఉంటాయి. అవి కూడా నేను కొన్ని చెప్తాను, బట్ దాన్ని బైపాస్ చేసే టెక్నిక్స్ కూడా మీరు రీసెర్చ్ చూసి నేర్చుకోవాలండి. అది మీకే బెనిఫిట్ అవుతుంది, ఎందుకంటే ఫ్యూచర్లో ఎక్కడికి పోయినా కూడా ఈ టెక్నిక్స్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ ఫర్ us. ఓకే, సో ఆ రీసెర్చ్ వల్ల మీకే హెల్ప్ అవుతుంది. ఇట్స్ లైక్ మనం ఇది ఏదో కోడింగ్ అని ఇది అనే కాన్సెప్ట్లో ఉండదు. ఇట్ విల్ బి లైక్ ఫన్ రైడ్ అనమాట. సో ఎథికల్ హ్యాకింగ్ మన అఫీషియల్ హ్యాకర్స్ ఏదైతే చేస్తారో అదే మనం కూడా చేస్తాము, బట్ విల్ హ్యావ్ సమ్ సెట్ ఆఫ్ లిమిటేషన్స్ అండ్ కండిషన్స్. సో దాని ప్రకారం మనం ముందుకు వెళ్తూ ఉంటామండి. సో కోడింగ్ అనేది ఏం అవసరం లేదు, మీకు ఇప్పుడు చూపిస్తాం 1 సెకండ్ ఆగండి. ఎనీ డౌట్స్ అండి?
లేదండి. సో రీసెర్చ్ ఇస్ ఎ కీ ఫ్యాక్టర్ అనమాట ఇక్కడైతే దీంట్లో. విఏపిటీలో కంపల్సరీ రీసెర్చ్ అనేది కంపల్సరీ ఫ్యాక్టర్ అండి. అండ్ దట్ మైట్ బి ఇన్ ద స్టాండర్డ్ ప్రొసీజర్ ఆర్ ఎల్స్ రియల్ టైమ్ లో కూడా నేను చెప్పేవన్నీ కూడా నేను క్లియర్ గా చెప్తాను. లైక్ వాట్ టు డూ, హౌ టు డూ, అసలు ఎందుకు ఏంటి అనేది నేను అన్ని చెప్తాను. దాంతో పాటు మీరు ఇంకా దానిపైన ఇంకా ఎవరైనా వనరబిలిటీస్ కనుక్కుంటే వాటి యొక్క రిపోర్ట్స్ చదవడం కానీ, ప్రీవియస్ ఎవరైనా వర్క్ చేసినప్పుడు వాళ్ళ యొక్క రిపోర్ట్స్ చదవడం కానీ, సో ఇదన్నీ కూడా మీరు రీసెర్చ్ చేయాలి కంపల్సరీ. దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ ఓన్లీ. టైమింగ్స్ చెప్తారా క్లాస్ ఎప్పుడు ఉంటుంది అనేది? క్లాస్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ ఉంటాయండి. యాక్చువల్లీ ఆయన రియల్ టైం వర్క్ చేస్తున్నాను నేను. సో నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు జాబ్ జరుగుతుంది. సో ఈవినింగ్ ఐ కెన్ టేక్ ద క్లాస్. ఎంతకండి? అరౌండ్ 7 అట్లా ఉంటుందండి. 7:30 అట్లా. సో ఒకసారి నేను వెంకట్ సార్తో ఒకసారి డిస్కస్ చేసి మీకు చెప్తాను. సో మీకు ఒక ప్రాక్టికల్ గా డెమో ఒకసారి చూపిస్తానండి నేను. స్క్రీన్ కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది. ఓకే. సో జనరల్ గా మన ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది విఏపిటీలో ఏంటి రీసెర్చ్ అని చెప్పాను కదా. సో మనకి ఇట్లా షాడో అనే టూల్స్ కానీ ఇట్లా ఉంటాయండి. సో సపోజ్ ఒక వెబ్సైట్ తీసుకుందాం, మ్యాజిక్ పిన్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. ఓకే, సో మనకి ఇది ప్రాజెక్ట్ చేయమని ఇచ్చారు, విఏపిటీ టెస్టింగ్ చేయమని ఇచ్చారు. సో ఫస్ట్ థింగ్ వాట్ విల్ డూ ఇస్ లైక్ మనకు కొన్ని టూల్స్ ఉంటాయి. డిఎన్ఎస్ అనాలిసిస్ దాని యొక్క ఐపీ ఏంటి, ఎక్కడ లొకేషన్ ఉంది. సో ఇది ఒక టూల్తో మనం కనుక్కుంటాం. సో ఐపీ ఏంటి, డొమైన్ ఏంటిది, సో వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, హోస్ట్ ఏంటి, డొమైన్ నేమ్ ఏంటి. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటామండి. జస్ట్ ఫర్ టు నో ద వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఎగ్జాక్ట్లీ వాట్స్ ద బ్యాక్ ఎండ్ అబౌట్ దిస్ మ్యాజిక్ పెన్ అని చెప్పి ఈ యొక్క దాని గురించి. సో నెక్స్ట్ ఇంకొకటి వ్యాపలైజర్ అనే టూల్ ఉంటుంది. దీంట్లో మనకు క్లియర్గా కనిపిస్తాయి చూడండి. ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళు ఏది యూజ్ చేస్తున్నారు, సో తర్వాత ఫ్రేమ్ వర్క్స్ ఏం యూజ్ చేస్తున్నారు, డెవలప్మెంట్ ఏం యూజ్ చేశారు, సెక్యూరిటీకి ఏం యూజ్ చేశారు, సో సర్వర్స్ ఏం యూజ్ చేస్తున్నారు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి వాళ్ళవి. సో ఇవన్నీ కూడా మనం ఫస్ట్ తెలుసుకుంటాం. దీస్ ఆర్ లైక్ బ్యాక్ ఎండ్ పార్ట్ ఆఫ్ ది అప్లికేషన్. సో ఫ్రంట్ ఎండ్కి వచ్చేటప్పటికి లాగిన్ అయ్యి దీంట్లో ఏమేమి ఫంక్షనాలిటీస్ ఉన్నాయి, సో ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ వస్తాం. దిస్ ఇస్ ఫస్ట్ వాట్ వీ డూ ఇన్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది విఏపిటీ. సపోజ్ ఇప్పుడు ఈ magicpin.com అని ఉంది రైట్. ఈ షాడోన్ అనే వెబ్సైట్లో మీకు క్లియర్గా మొత్తం A to Z అన్ని చూపిస్తుందండి. మీకు చూపిస్తాను మీకు. వాళ్ళ యొక్క సర్వర్ ఏంటి, సో ఎవ్రీథింగ్ రిపోర్ట్లోకి వస్తే మీకు దాని గురించి క్లియర్గా కనిపిస్తుంది. సో ఒక క్వశ్చన్ అండి, మనం రీసెర్చ్ చేస్తున్నప్పుడు వాళ్ళ గురించి మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తుందా? లేదండి, ఇది ఇట్స్ జనరిక్ పార్ట్ కదండి, దీని గురించి ఏమి వెళ్ళదండి. సో మనం సేఫ్ సైడ్ ఉంటాం. ఎస్. ఓకే.
సో ఇంకొకటి ఇక్కడ చాలా మంది భయపడే విషయం ఏంటి అని అంటే, సో ఎథికల్ హ్యాకర్స్ అంటే మనం హ్యాకింగ్ కాన్సెప్ట్ లో మనం అన్ని స్టెప్స్ చేస్తాం కదా, మరి మనం సేఫ్ అయినా కాదా అంటే, యూ కెన్ ప్రౌడ్లీ సే దట్ అందరికి ఉండే కామన్ క్వశ్చన్ ఇదే కదండి జనరల్ గా. యా సో ఇక్కడ మీరు క్లియర్ గా చెప్పుకోవచ్చు, యూఆర్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ అని చెప్పి యూ కెన్ క్లియర్లీ సే దట్. దాని గురించి మీరు కోర్స్ తీసుకుంటున్నట్టు చెప్పినా కూడా, మీరు ఏమైనా అట్లాంటి ఏమైనా సిచ్యువేషన్స్ అయినా కూడా మా దగ్గరకు వస్తే మీకు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాం, మీకు ఎలా ఏం చేయాలి ఏంటి అని చెప్పి. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, హ్యాకర్స్ పరంగా మనం వెళ్తాము, బట్ వాళ్ళు ఎంత డీప్ వెళ్ళి ఏం చేస్తారనే కాన్సెప్ట్ వరకు మనం వెళ్ళాం అనమాట. ఓకే, ఆ లూప్ హోల్ కనుక్కునేంత వరకు మన పాయింట్. బట్ హ్యాకర్స్ ఆ లూప్ హోల్ కనుక్కొని ఇన్ డెప్త్ గా వెళ్ళి డేటాబేస్ అటాక్ చేయడం కానీ ఇవన్నీ చేస్తారు, రైట్? మనం అంత లోపలికి వెళ్ళాము. సో బయట ఆ లూప్ హోల్ ఉందని చెప్పి మనం కనుక్కొని మనం రిపోర్ట్ చేసేస్తాం. సో మనకు ఆ లిమిట్స్, ఆ బౌండరీస్ అనేవి మనకు ఉంటాయి అనమాట. సో అందుకోసమనే వీఆర్ కాల్డ్ యాజ్ ఎథికల్ హ్యాకర్స్, ఆర్ ఎల్స్ యూ కెన్ ప్రౌడ్లీ సే సెక్యూరిటీ రీసెర్చర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో వాళ్ళకి పోర్ట్స్ ఏమున్నాయి, ఆర్గనైజేషన్స్ ఏంటి, సో ఇట్లా మనకి ప్రతి ఒక్క వెబ్సైట్స్ మనం ఇట్లా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఒక చిన్న సెషన్ హైజాకింగ్ వనరబిలిటీ చేసి చూపిస్తా. 1 సెకండ్. సో ఇక్కడ నేను ఆల్రెడీ నా అకౌంట్ తో నేను లాగిన్ అయి ఉన్నా ఈ బ్రౌజర్, రైట్? సో వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ డూయింగ్ దిస్, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఈ బ్రౌజర్ లో నేను లాగిన్ అయి ఉన్నానండి, లేదు కదా? యూ కెన్ సీ ఓవర్ హియర్, ఇక్కడ నాకు సైన్ ఇన్ ఆర్ సైన్ అప్ అని చెప్పి కనిపిస్తుంది, రైట్? యా అంటే మీరు గూగుల్ అకౌంట్ లో ఏం లాగిన్ కాలేదు, అదే కదా జీమెయిల్ అకౌంట్ లో? అంటే ఈ మ్యాజిక్ పిన్ అనే వెబ్సైట్ లో నేను లాగిన్ అవ్వలేదు, ఇక్కడ ఈ బ్రౌజర్ లో నేను లాగిన్ అయ్యాను, రైట్? ఇక్కడ చూడండి ప్రొఫైల్ అని చెప్పి, రైట్? ఓకే, ఈ బ్రౌజర్ లో నేను లాగిన్ అయ్యాను. ఈ బ్రౌజర్ లో ఈ అప్లికేషన్ అసలు నేను లాగిన్ అవ్వలేదు. మనకు డైరెక్ట్ సైన్ అప్ చూపిస్తుంది, అకౌంట్ ఏం చూపించట్లేదు, రైట్? చూడండి, జస్ట్ నేను కుకీస్ కాపీ చేసుకొని పేస్ట్ చేస్తేనే నా అకౌంట్ ఇక్కడ వచ్చేసింది. నేను ఓటీపీ లేకుండా ఏది లేకుండా నేను డైరెక్ట్ లాగిన్ అయిపోయాను, రైట్? సో ఇట్లా డిఫరెంట్ వల్నరబిలిటీస్ రియల్ టైమ్ లో మీకు ఎట్లా చేయాలి, ఎట్లా పర్ఫామ్ చేయాలి, ఎట్లా ఏం చేయాలి అనేది కూడా మీకు మొత్తం క్లియర్ ఇట్లా ప్రాక్టికల్ గా ప్రతి ఒక్కటి చూపిస్తూ ఐ విల్ బి గోయింగ్ విత్ ద కోర్స్ అండి. దీంతో పాటు మీకు బగ్ బౌంటీ అనే కాన్సెప్ట్ కూడా మీకు చెప్తాను ఎట్ ద ఎండ్ ఆఫ్ ది కోర్స్. లైక్ దట్ విల్ బి, అది ఏంటి అంటే మీకు ఇట్లా ఇప్పుడు ఈ మ్యాజిక్ పిన్ లాంటి వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో, మీకు బగ్ బౌంటీస్ అని చెప్పి కొన్ని సైట్స్ ఉంటాయి, వెబ్సైట్స్ ఉంటాయి మనకి కమ్యూనిటీస్ లాగా, లైక్ హ్యాకర్ వన్ అని చెప్పి, బగ్ క్రౌడ్ అని చెప్పి. దాంట్లో ఏంటంటే యూ కెన్ పర్ఫార్మ్ ద రియల్ టైమ్ టెస్ట్. అక్కడ అందులో ఉంటాయి వెబ్సైట్స్ పైన మీరు రియల్ టైమ్ వర్క్ చేయొచ్చు. సో దాంట్లో మీరు ఏమైనా వల్నరబిలిటీస్ కనుక్కుంటే మీరు రిపోర్ట్ చేస్తే మీకు మనీ కూడా ఏం చేసుకోవచ్చు అండి దాంతోపాటు ప్యారలల్ గా. సో అది మీరు రియల్ టైమ్ లో మీరు రెజ్యూమ్ లో కూడా మీరు పెట్టుకోవచ్చు, లైక్ నేను ఈ బగ్ బౌంటీ చేస్తూ ఉంటా అని చెప్పి కూడా మీరు పెట్టుకుంటే దానికి కూడా వాల్యూ ఉంటుందండి కంపల్సరీగా. సో ఇదంతా కోర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం గోయింగ్ ఇన్ టు ద రెడ్ టీమింగ్ పార్ట్ అండి. బట్ ఇదంతా ఫస్ట్ మనం ఫినిష్ అయిన తర్వాతనే రెడ్ టీమింగ్కి వెళ్తాం. రెడ్ టీమింగ్ లో నేను స్టార్టింగ్ బేసిక్స్ చెప్తాను. సో మీరు ఎట్లా చేసుకోవాలి, ఎట్లా చేయాలి ఏంటిదని బేసిక్స్ చెప్తాను, కానీ ఇన్ డెప్త్ కోర్స్ అయితే నేను వెళ్ళాను. ఇది మీకు అర్థమవుతే అది మీకు కంప్లీట్లీ ఈజీగా మీరు వెళ్ళిపోతూ ఉండొచ్చు. మీకు స్టెప్స్ ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, రెడ్ టీమింగ్ లో ఏం జరుగుతుంది అనేది ఇవంతా అయిపోయిన తర్వాత దాని గురించి నేను చెప్తానండి. ఓకే, అంటే మనకి ఇది రిక్వైర్మెంట్స్ ఎలా ఇస్తారు? అర్థం కాలేదండి. మనకి ఇప్పుడు టెస్ట్ ఇది ఎథికల్ హ్యాకింగ్ కానీ ఇవి టెస్ట్ చేయాలని చెప్పి మనకి రిక్వైర్మెంట్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఎలా ఇస్తారు? మనకి డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తారా? ఇప్పుడు మీరు ఒకసారి కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళే మీకు ప్రాజెక్ట్స్ ఇస్తారండి. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు బయట చేసుకోవాలి అంటే మాత్రం మనకి ఈ బగ్ బౌంటీ అనే కాన్సెప్ట్ లో మీరు చేసుకోవచ్చు అండి. దాంట్లో మనకి ఆ కమ్యూనిటీలో మనకి ఆల్రెడీ కంపెనీ నుంచి ఇచ్చిన లిస్ట్ అనేవి ఉంటాయి మనకి. సో అక్కడ మీరు వెళ్ళి యాక్సెస్ చేసుకొని చేసుకోవచ్చు. మీకు అది కూడా మీకు చూపిస్తాను, 1 సెకండ్ ఉండండి. అంటే రిపోర్ట్స్ ఎలా తయారు చేస్తాం? దీనికి రిపోర్టింగ్ టూల్స్ ఏమైనా ఉంటాయా మనకి? మళ్ళీ లేదండి, జనరిక్ రిపోర్ట్స్ అనేవి మనం తయారు చేస్తామండి. సో మీకు చెప్తాను ఎలా రాయాలి, ఏం రాయాలి అనేది మీకు క్లియర్ గా మేము నేర్పిస్తాము. ఓకే,
సో ఇప్పుడు ఇది హ్యాకర్ అని చెప్పి ఇందులో నా అకౌంట్ ఆల్రెడీ ఉంది, లాగిన్ అయి ఉంది. సో ఇక్కడ మీకు మల్టిపుల్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి మనకి, రైట్? సో ఇక్కడికి వచ్చి మనం ఏదన్నా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు టిండర్ అని ఉంది, దీని మీద క్లిక్ చేద్దాం. సో ఇందులో మన ప్రోగ్రామ్ అసలు ఏమేమి ఇందులో మనకు కనిపిస్తుంటాయి. సో వాళ్ళు రివార్డ్స్ ఎంత ఇస్తారు, ఒక్కొక్క బాక్స్ కనుక్కుంటే ఎంత రివార్డ్స్ ఇస్తారు అనేది, దాంతోపాటు మన స్కోప్ ఏంటి, మనం దేని ఇక్కడ చూడొచ్చు, మన వెబ్సైట్స్ దేని మీద వర్క్ చేయొచ్చు, ఇక్కడ మనకు వాళ్ళు ఇచ్చారు, రైట్? సో దీని మీద మనం రియల్ టైమ్ గా మనం వర్క్ చేసుకోవచ్చు అట్లా. సో నేను మీకు చెప్పినప్పుడు క్లాసెస్ చెప్పేటప్పుడు మాత్రం దీంట్లో నుంచి ఇది ఇవ్వను, హ్యాకర్ వన్ అనే ఈ కమ్యూనిటీస్ నుంచి ఇవ్వను. సో నా దగ్గర ఉన్న ఏవైతే మీకు దొరుకుతాయో రియల్ టైమ్ నేను వెబ్సైట్స్ పైన వర్క్ చేసినప్పుడు ఏవైతే దొరుకుతూ ఉంటాయో ఆ వెబ్సైట్స్ మీకు డైరెక్ట్ ఇచ్చి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేపిస్తానండి. ఓకే. యా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విఏపిటి సంబంధించిన జాబ్స్ అనేటివి మనకి గవర్నమెంట్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా ఉంటాయండి. బట్ ఫ్రెషర్స్ కి వాళ్ళు తీసుకోరు, బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ ది డేటా ప్రైవసీ కదా. సో వాళ్ళు ఏమంటే ఫ్రెషర్స్ ని తీసుకోరు. సో వీ సజెస్ట్ యూ లైక్ ఏదైనా వేరే ఎంఎన్సీస్ లో కూడా తీసుకోరు. ఎంఎన్సీస్ లో కూడా దే లాస్ట్ ఫర్ 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ కి సంబంధించిన థర్డ్ పార్టీ కంపెనీస్ ఉంటాయండి. దోస్ ఆర్ కాల్డ్ సర్టిన్ ఎంపానల్డ్ కంపెనీస్ అని అంటారండి. సో వాటిలో ఫ్రెషర్స్ కి అందరికి ఓపెనింగ్స్ ఉంటాయి, ఇంటర్న్షిప్స్ ఉంటాయి, ఫ్రెషర్స్ కి ఓపెనింగ్స్ ఉంటాయి. అందులో ఒక 2 years వర్క్ చేసి వీటిలో మనం ఈజీగా హై ప్యాకేజ్ తో డిమాండ్ చేసుకుంటూ మూవ్ అవ్వచ్చు అండి. అంటే కంపెనీలోనే కాకుండా మనం కూడా ఓన్ గా అయినా చేసుకోవచ్చు అంటారా, మన ఇదిని బట్టి? అంటే ఐ మీన్ మన టాలెంట్ ని బట్టి మనము ఎవరికైనా వర్క్ చేసుకోకుండా లేదండి, అట్లా కాదు. నేను నార్మల్ గా చెప్తున్నా. సో ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్స్, ఎంఎన్సీస్ వీళ్ళు ఏంటంటే కంపల్సరీగా మీకు ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే మనకి గవర్నమెంట్ కి ఆల్రెడీ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళని అక్వైర్ చేసుకుంటదండి. సర్టిన్ ఎంపానల్మెంట్ ఇస్తుంది గవర్నమెంట్ అనేది. సో వీళ్ళ దగ్గర నుంచి మీరు వర్క్ సర్వీస్ చేయించుకోవచ్చు, సైబర్ సెక్యూరిటీ సర్వీస్ చేయించుకోవచ్చు అని చెప్పి కొన్ని గవర్నమెంట్ లిస్ట్ లో కొన్ని కంపెనీస్ ఉన్నాయండి. ఇండియా మొత్తంలో 44, 46 ఉన్నాయి. సో ఆ కంపెనీస్ లో మనం ఫస్ట్ జాబ్స్ కి అప్లై చేయించి దాంట్లో ఫ్రెషర్స్ కన్నిటికీ ఉంటాయి జాబ్స్. సో అందులో ఒక 2 years చేసి బయటకు వచ్చిన తర్వాత ఈ డొమైన్స్ లోకి వెళ్తే మనకి ఈజీగా దొరుకుతుంది జాబ్ అని చెప్పి అంటున్నానండి. మీరు ఒకవేళ జాబ్ చేయకుండా మీరు పార్ట్ టైం ఇట్లా చేసుకోవచ్చు అట్లా ఏమనంటే మీరు ఈ హ్యాకర్ వన్, ఈ బగ్ బౌంటీ కాన్సెప్ట్ లో కూడా మీరు వెళ్ళొచ్చు అండి. ఇదంతా కూడా మీరు ఎర్న్ చేసుకునే కాన్సెప్టే. బట్ స్టార్టింగ్ కొంచెం ట్రబులింగ్ ఉంటుంది. సో వన్స్ మనకి ప్రైవేట్ ఇన్విటేషన్స్ అనేవి స్టార్ట్ అవుతే మీకు ఈజీగా ఉంటుంది మనకి. సో నా సెషన్స్ వచ్చి ఇట్లా దీనికి మళ్ళీ ఏఏ టూల్స్ ఏమన్నా ఇంటిగ్రేట్ చేస్తారండి దీంట్లో మనకి ఏమైనా హెల్ప్ చేయడానికి దానికి? మీరు చాట్‌జిపిటిని అంటే మీకు రిపోర్టింగ్ అప్పుడు కానీ మీకు ఏమన్నా సిచ్యువేషన్స్ అటు ఇటు అంటే మనం ఏదైనా వల్నరబిలిటీ మనం పెనెట్రేషన్ టెస్టింగ్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ మన కమాండ్స్ వర్క్ చేయవు. దాని బైపాస్ టెక్నిక్స్ ఇవి కావాలంటే మనం ఏఐ టూల్స్ యూజ్ చేస్తామండి. అది కూడా మీకు చెప్తాను ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ మనకి యూజ్ అవుతుంది ఏంటి అని చెప్పి. ఓకే ఓకే. బికాస్ మనం ఈ చేసేవే స్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా మనం ఏ డైరెక్ట్ అడిగి తీసుకోవాలి. బికాస్ ఏఐ విల్ ఆల్సో నాట్ గివ్ ద థింగ్స్. ఓకే, సో మనం ఎంత వరకు దాన్ని యూజ్ చేసుకోవాలి, ఎక్కడ వరకు యూజ్ చేసుకోవాలి అనేది కూడా మీకు ట్రైనింగ్ లో నేను చెప్తాను నేను. ఓకే. రిపోర్టింగ్ దగ్గర అయితే మనకు చాలా హెల్ప్ చేస్తుంది మనకి ఈ దీనికంటూ సపరేట్ యాప్ లో చేయాలా లేదంటే నార్మల్ గా సెర్చ్ ఇంజిన్ లో చేయాలండి? ఏదండి అంటే నెట్వర్క్ సెక్యూరిటీ అంతా దానికి సంబంధించి ఏదైనా యాప్ ఉందా? అంటే కొన్ని యాప్స్ ఉంటాయండి, టూల్స్ ఉంటాయండి. నేను అన్ని 1 by 1 కోర్స్ కంటెంట్ మీకు చెప్పా. ఒక్క నిమిషం, మీ కోర్స్ కంటెంట్ ఒకసారి ఓపెన్ చేస్తా. 1 second ఆగండి. VLRtrain.com. సారీ, VLRtrain.com ఓపెన్. లేకపోతే నేను పెడతా. ఒక్క నిమిషం సార్, దగ్గర ఉంది ఆల్రెడీ. చాట్ లో పెట్టచ్చు సార్. వచ్చింది.
సో మనం కోర్స్ కంటెంట్ లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ 1 week విల్ బి కవర్డ్ విత్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్ వీక్ వచ్చేసి మనకి వెబ్ అప్లికేషన్ ఏపీటీకి స్టార్ట్ అవుతాము. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద థింగ్స్ బట్ వీఆర్ కవరింగ్. బట్ ఏంటి అంటే దీంట్లో బయట వాళ్ళు చెప్పినట్టు ఓసాప్ టాప్ 10 అని చెప్పి ఆ టాప్ 10 ఆ 10 వనరబిలిటీస్ గురించి చెప్పి వదిలేయడం అయితే నా కాన్సెప్ట్ కాదండి. నేను A to Z ప్రతి ఒక్కటి ఒక అప్లికేషన్ ఇచ్చారంటే దాన్ని బేసిక్స్ టు ఎండ్ అడ్వాన్స్డ్ వరకు కూడా ఏ 0 to 100 వరకు ఏ టెస్ట్ కేసెస్ ఉన్నాయో అన్ని కూడా ఖచ్చితంగా పర్ఫామ్ చేయాలి. మనం ఎలా చేస్తాం ఏంటి అనేది కూడా A to Z నేను కంప్లీట్ లిస్ట్ ఇచ్చాను. నేను ఇందులో ఏది కూడా నేను ఇస్తానండి. కంపల్సరీ ప్రతి ఒక్కటి మీకు చెప్తేనే మీరు కరెక్ట్ అర్థం చేసుకొని నేను ఇచ్చే అసైన్మెంట్స్ కానీ మీకు ఇచ్చే ల్యాబ్స్ చేయడం కానీ దాంతోపాటు రీసెర్చ్ అనేది కూడా మ్యాండేటరీ అండి. మీరు రీసెర్చ్ చేస్తేనే మీకు విఐపిటి అనేది పర్ఫెక్ట్ ఉంటుందండి. ఓకే, అది ఓకే. ఇప్పుడు నేను ఏం అడుగుతున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం HTML యూజ్ చేయాలనుకోండి, మనం నోట్ ప్యాడ్ లో తీసుకుంటాము. నోట్ ప్యాడ్ నుంచి HTML ని కోడ్స్ రాసాము అండ్ దాని ఇన్పుట్ వచ్చి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో వస్తుంది. అలాగా ఇదేమన్నా ఏ యాప్ లో అంటే నోట్ ప్యాడ్ లాగా వేరే దాంట్లో ఏమన్నా చేయొచ్చా, లేదంటే మనం ఇంటర్నెట్ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయండి. ఈ టూల్స్ యూజ్ చేసుకొని మనం ఈ టెస్ట్ కేసెస్ కానీ ఇవన్నీ కూడా మనం చేస్తామండి. బర్బ్ సైట్ అనేది అదొక. సో మీరు ఇప్పుడు ఎట్లయితే మీరు నోట్ ప్యాడ్ గురించి ఎలా అయితే చెప్పారో అట్లనే ఇట్లాంటి దానిలాగానే వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ మల్టిపుల్ టూల్స్ అండి. ఇట్లా ఇవన్నీ టూల్స్ యూజ్ చేసుకొని ఈ కోర్స్ అనేది కంప్లీట్ కవర్ చేస్తామండి మనం. ఓకే అండి. ఈ టూల్స్ సెటప్ కానీ దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటిది అనేది కూడా మనం కంప్లీట్ ఇన్ డెప్త్ గా వన్ బై వన్ ఎక్కడైతే ఈ టూల్స్ యూజ్ చేస్తామో అక్కడ మొత్తం చెప్పుకుంటూ వస్తానండి. సో చెప్పండి, డౌట్స్, ఎనీ డౌట్స్ అండి? సార్ ఇక్కడ యాక్చువల్గా నేను వెంకట్ నండి విఎల్ఆర్ ట్రైనింగ్. చెప్పండి సార్. నాకు ఇక్కడ 2 types ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు సార్. ఒకళ్ళేమో నాకు 3 years 4 years కెరియర్ గ్యాప్ ఉంది, అంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసి లేకపోతే ఇంట్లో ప్రాబ్లం వల్ల బీటెక్ అయిపోయి లేకపోతే డిగ్రీ అయిపోయి నాకు డిగ్రీ నార్మల్ డిగ్రీలు కూడా అయిపోయి వచ్చేవాళ్ళు వస్తారు. ఈ సైబర్ సెక్యూరిటీ అంటే అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు, బేసికల్గా సినిమాల ఎఫెక్ట్ కానీ ఏదైనా కానీ చూపిస్తారు. ఓకేనా? సో వీళ్ళకి ఇప్పుడు 3 years కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి మన పెనెంట్రేషన్ టెస్టింగ్ అంటే మన విఐపిటి అనేది సెట్ అవుతుందా, మన ఎక్స్పీరియన్స్ పెట్టుకుని జాబ్ కోసం ట్రై చేయొచ్చా? సార్ ఇక్కడ మనం ఎలా ముందుకెళ్ళాలి ఇన్ కేస్ అట్లాంటి సిచ్యువేషన్ ఉంది అని అంటే, సార్ ఇక్కడ ఒక్క పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఫేక్ పెట్టుకుంటే కంపెనీస్ లో దొరికిపోతాం సార్. బికాస్ ఈ థర్డ్ పార్టీ కంపెనీస్ అన్ని కూడా గవర్నమెంట్ సైట్స్ లో మనకు ఆల్రెడీ లిస్టెడ్ అయి ఉంటాయి. ఇన్ కేస్ మనం ఆ కంపెనీస్ ఏదైనా వాడుకొని ఫేక్ పెడితే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ వెళ్ళినప్పుడు మాత్రం దొరికిపోతాం సార్ ఆ లిస్ట్ లో. ఎందుకంటే ఆ గవర్నమెంట్ సార్ వెబ్సైట్ లో ఈవెన్ ద ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ విత్ ద కంపెనీస్ అనేతో పాటు సహా మనకు దాంట్లో లిస్టింగ్ అయి ఉంటుంది సార్. సో ఇక్కడ మనం వాళ్ళని కాకుండా మనం ఎలా చేయొచ్చు ఏంటి అంటే, సార్ సపోజ్ 3 years గ్యాప్ ఉంది అనుకోండి సార్. సో అందులో 1.5 year ఏమో నాన్ ఐటీ ఏదన్నా వర్క్ చేసినట్టు లైక్ రిక్రూట్మెంట్లను టెలికాలర్లను అదో ఇదో వర్క్ చేసినట్టు పెట్టి ఆ తర్వాత ఈ సైబర్ సెక్యూరిటీ గురించి నేర్చుకుంటున్నట్టు సపోజ్ 3 years ఉంటే 1.5 year అలా పెట్టి నెక్స్ట్ 6 months ఇట్లా కోర్స్ తీసుకొని ఇట్లా బగ్ బౌంటీస్ చేసుకుంటున్నట్టు వాళ్ళ ప్రొఫైల్ క్రియేషన్ చేయించి అట్లా చూపించుకున్నా కూడా ఇట్ విల్ బి వ్యాలిడ్ ఫర్ ద థింగ్ సార్. ఓకే ఓకే నైస్ అండి. ఓకే, ఇప్పుడు మనం TCS లో ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది మాన్యువల్ టెస్టింగ్ సైకిల్. సో వీళ్ళకి ఏమన్నా యూజ్ అవుతుందా? ఎస్ సార్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు స్విచ్ అవుతున్నారు కదా సార్, మాన్యువల్ టెస్టింగ్ నుంచి కానీ సాక్ నుంచి కానీ ఇప్పుడు అందరూ ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నారు. వాళ్ళు ఎలా పెడతారు మరి, వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ పెడతారు? వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఏముండదు సార్. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడు మాన్యువల్ ఉంది కాబట్టి ఇప్పుడు అదే ఇక ప్రొఫెషనల్ గానే వెళ్తూ ఉంటుంది సార్ మనకి అది. సో ఆల్రెడీ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, దాంతోపాటు వీళ్ళు ఇది నేర్చుకొని ఇప్పుడు డొమైన్ షిఫ్టింగ్ కిందకి వస్తున్నారు కాబట్టి జెన్యూన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అదే పెట్టేసుకొని తీసుకుంటారు సార్. లైక్ అంటే మాన్యువల్ టెస్టింగ్ కూడా మనకి ఇందులో యూజ్ చేస్తాం కదా సార్. కొన్ని కేసెస్ ఫంక్షనాలిటీ టెస్ట్ చేసినప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది. సో దాని నుంచి ప్రాబ్లం ఏం లేదు సార్ మనకి. అంటే ఇది నేర్చుకున్నంత రెజ్యూమ్ పెట్టుకుని 1 year పాటు మనకి బగ్ బౌంటీస్ అవి చేస్తున్నట్టు పెట్టుకుని కెరీర్ స్విచ్ కొడితే బాగుంటుంది. బాగుంటుంది సార్. ఎస్ సార్. సో మనం వాళ్ళ 3 years 2 years గ్యాప్ వచ్చిన వాళ్ళు అయితే మాత్రం మనం మీరు చెప్పినట్టుగా ప్రొసీడ్ చేస్తాము. యా సార్.
అదే ఒక 1 ఇయర్ మార్కెటింగ్ చేసినట్టు 1 ఇయర్ మన దగ్గర కోర్స్ నేర్చుకున్నట్టు చేసి, సార్ ఇందులో ఏమైనా సర్టిఫికేషన్స్ ఉంటాయా? సార్ సర్టిఫికేషన్స్ ఉంటాయి సార్. సిఈహెచ్ ఉంటుంది, రెడ్ టీమింగ్ అయితే ఓఎస్సిపి ఉంటుంది. సో A to Z అన్నీ ఉంటాయి సార్ మనకి. ఇది మనకు అన్నీ కూడా ఏంటి అంటే ఇట్స్ కంప్లీట్లీ వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ సర్టిఫికేషన్స్ అండి. సో ఇంకొకటి ఏంటి అంటే ఈ సర్టిఫికేషన్స్ కూడా మనం ప్రొవైడ్ వాటికి కావాల్సిన ట్రైనింగ్ కూడా నేను ఇవ్వగలుగుతాను, దాని గురించి ప్రాబ్లం ఏం లేదు. బట్ వాళ్ళకి ఫస్ట్ ఇవన్నీ రాయాలి అంటే ఫస్ట్ ఈ కోర్స్ అనేది మనకు ఫినిష్ చేస్తే అది ఇవ్వగలుగుతాం. దాంతోపాటు నాకున్న ఇది ప్రకారం ఐ కెన్ ప్రొవైడ్ ద డిస్కౌంట్ వోచర్స్ ఫర్ దోస్ సర్టిఫికేషన్స్ ఎవరైనా చేయాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలంటే నేను డిస్కౌంట్ కూడా మనకి గ్రూప్స్ ఉన్నాయి సార్, వాళ్ళ ద్వారా నేను ఇప్పిస్తాను సార్. ఇది విఏపిటికి ఏ సర్టిఫికేషన్ చేస్తే బాగుంటుంది సార్? దాని కాస్ట్ ఎంత ఉంటుంది సార్? సిఈహెచ్ ఒకటి ఉంటుంది, అది వచ్చేసి $500 ఉంది. నెక్స్ట్ OSWE అని చెప్పి ఒకటి ఉంటుంది, అది $500 to $800 ఉంది. నెక్స్ట్ OSCP అని చెప్పి ఒకటి ఉంటుంది, అది వచ్చేసి $1000 చేంజ్ ఉంటుంది సార్. 1000 ఉంటుందా? యా. సార్ మీరు మార్నింగ్ టైంలో క్లాస్ తీసుకోలేరా సార్? మార్నింగ్ టైంలో క్లాస్ తీసుకోలేరా? తీసుకుంటాను సార్, అంటే సేమ్ ఇదే టైం 8 to 9:30 అంటే ఓకే సార్, నాకేం ప్రాబ్లం లేదు. సో మనకి సెషన్స్ వచ్చేసి భార్గవ కృష్ణ గారు, సాయి గారు అండ్ సుధీర్, ముక్తాల రోషన. సో మనకి సెషన్స్ మార్నింగ్ 8 to 9:30. ఇప్పుడు ప్రెసెంట్ అయితే యాక్చువల్ గా ఫ్యాకల్టీ వేరే ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేస్తున్నారు. సో ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా మనం టైఅప్ అయ్యాము. ఒకటి మీకు మార్నింగ్ 8 to 9:30 సెషన్స్ ఉంటాయి సార్. మీరు చెప్పిన ప్రోగ్రామ్ 45 days ఆఫ్ ట్రైనింగ్ పడుతుందా దీనికి? లేదు సార్, 60 to 70 days. 60 days అయితే మినిమం పడుతుంది సార్. 60 days అయితే మినిమం పడుతుంది. ఇప్పుడు కోర్స్ చూస్తే మీకే అర్థమవుతుంది సార్ ఎంత లాంగ్ కోర్స్ ఉందో మనకి. ఓకే, ఇక్కడ డ్యూరేషన్ వచ్చేసి 60 to 70 days పడుతుందండి. ఇప్పుడు మరి రియల్ టైం ప్రాక్టీస్ సార్, వీళ్ళ ల్యాప్టాప్ లో చేసుకోవచ్చా? వీళ్ళ డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ తో? ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉంటే వాళ్ళకి చేసుకోవచ్చు. నేను చెప్తున్నా అదే కదా సార్, వాళ్ళకి ల్యాబ్ సెటప్ చేయడం కానీ ఏం చేయాలి, టూల్ సెటప్స్ అన్ని కూడా నేను క్లియర్ చెప్తాను, చేస్తాను. వాళ్ళని అంటే ఇంతవరకు మేము నేర్చుకున్నప్పుడు సార్ కంపల్సరీగా ఆఫీస్కి వెళ్ళాల్సి, అంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సి వచ్చేది. వాళ్ళని సెట్ చేసి ఇచ్చారు కదా, ఇప్పుడైతే మీరు వాళ్ళ ల్యాప్టాప్స్ లో సెట్ చేసి ఇస్తారు అంతేనా? యా సార్. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సుధీర్ గారు, విజయ్ గారు. ఇప్పుడు ల్యాప్టాప్ 8 to 9:30 క్లాస్ కి అయితే నాకు ఓకే అండి. ఓకే మేడం. యాక్చువల్ ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఇది యాక్చువల్ గా 21st కదా ఈ నెల. ఏమవుతుందంటే యాక్చువల్ గా జాయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర శాలరీస్ దాకా జాయిన్ అవ్వాలి. అందుకని నేను ఈ క్లాసెస్ ని 28 నుంచి ఆర్గనైజ్ చేస్తాను. 28 అంటే మనకి నెక్స్ట్ మండే. ఓకే అండి. ఓకేనా? 28, 29, 30 మీకు ఫ్రీ సెషన్స్ ఉంటాయి. ఓకేనా? 2 క్లాస్ సెషన్స్ ఉంటాయి. ఈ లోపల నేను కూడా స్టూడెంట్స్ ని గ్యాదర్ చేసుకోవాలి కదా. అంటే ఫ్యాకల్టీ అంటే అది వర్కౌట్ అవ్వదు. కంపల్సరిగా ఒక 5 ఒక 10 మంది ఉంటేనే మీరు నేర్చుకునేటప్పుడు కూడా మీ కమ్యూనిటీ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మేము కొన్ని కోర్సులు చేసినప్పుడు అండి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా అయ్యారంటే కంపల్సరిగా బ్యాచ్ లో ఒక 4 ఉంటే వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అయ్యారు. ఇండివిజువల్ గా ఉంటే ఇంపాసిబుల్. మనకి సర్కిల్ అనేది వీళ్ళు కాదు మెయిన్ గా. ఓకే, సో నేను నెక్స్ట్ మండే వరకు ప్రమోట్ చేసి మండే 8 to 9:30 డెమో ఉంటుంది. అలాగే ప్రతి మంత్ కూడా ఈ మంత్ 8 to 9:30 అయింది అనుకోండి, వచ్చే మంత్ ఈవినింగ్ 7 to 8:30 అలా అన్నమాట బ్యాచ్. ఈ మంత్ అలా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఒక బ్యాచ్ మార్నింగ్ అయితే ఓ బ్యాచ్ ఈవినింగ్. సో వీళ్ళు ఏంటంటే రియల్ టైం కాబట్టి ఎక్కువ సెషన్స్ తీసుకోలేదు. అంటే పొద్దున్న 3 సెషన్స్, సాయంత్రం 3 సెషన్స్ తీసుకోలేరు వర్కింగ్ కాబట్టి. ఓకే, సో కొద్దిగా అంటే మా టైం ని బట్టి మార్నింగ్ దానికైనా జాయిన్ అవ్వచ్చు, ఈవినింగ్ దానికైనా జాయిన్ అవ్వచ్చా? ప్రతి నెల ఇప్పుడు ఈ నెల అయితే మనకు మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ మంత్ బ్యాచ్ ఈవినింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో అలా 2 నెలల కోర్స్ కదా ఇది. 2.5 పై వచ్చే నెల అలా స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాను. ఇప్పుడు ఈ బ్యాచ్ అయిన వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ బ్యాచ్ జరిగితే అదే రిపీట్ అవుతా ఉంటుంది కదా, స్టార్ట్ చేస్తాం కదా. ఓకేనా? ఇది ఎక్కువ తీసుకో అంటే
ప్రతిరోజు రెగ్యులర్ గా సెషన్స్ అటెండ్ అయి సారీ సార్, నేను మీకు పర్సనల్ గా మాట్లాడతానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫ్యాకల్టీ. ఓకే. అంటే ఇప్పుడు ఇది మార్నింగ్ బ్యాచా ఈవినింగ్ బ్యాచ్ అండి ఇది తర్వాత ఇది కంటిన్యూస్ ఇది మార్నింగ్ 8 to 9:30 మార్నింగ్ 8 to 9:30 వాళ్ళ ఐఎస్టీలో 8 to 9:30 వాళ్ళు నాకు ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చి ఫ్యాకల్టీ ఈవినింగ్ కూడా చెప్తానన్నారు అనుకోండి, సేమ్ మనకి 20వ తారీఖు నుంచి మార్నింగ్ ఓ బ్యాచ్ ఈవినింగ్ ఓ బ్యాచ్ కూడా కండక్ట్ చేస్తాను వచ్చే స్టూడెంట్ ని బట్టి సార్. ఓకే ఓకే అది ఫ్యాకల్టీని కూడా అడిగి, అంటే ఫ్యాకల్టీకి కూడా కుదరాలి కదా. ఓకేనా, నేను చేస్తాను. సో ఇదండి కంపల్సరిగా, అంటే మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ఇప్పుడు ల్యాప్టాప్ డెడికేటెడ్ గా, ఎందుకంటే ఇది ఎథికల్ హ్యాకింగ్ ఏం చేస్తాం కదా, ల్యాప్టాప్ కి ఏమన్నా సపరేట్ గా ఏమన్నా దాన్ని డెడికేట్ చేసి పెట్టాలా, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్లా మరి? లేదు, అట్లేం లేదండి. ఓకే, అంటే మన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అంత ఇదేం లేదండి. ఏమండి, టూల్స్ తోనే మనం ఎవ్రీథింగ్ అన్ని చేస్తూ ఉంటాము. అండ్ అటాక్ కూడా మనం వేరే వాళ్ళ వెబ్సైట్స్ లేదా వాటిపైన మనం చేస్తాం కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. ఓకే ఓకే. ఇంకా ఎన్ని డౌట్స్ అండి? సాయి గారు మీరేం మాట్లాడలేదండి, ఒకసారి మాట్లాడి. తెలుగే కదా సార్ మాట్లాడండి మీరు. సో మన కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 90 days పడుతుంది, సారీ 60 to 70 days పడుతుంది. ఎవ్రీథింగ్ మీ ల్యాప్టాప్ లో మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు. ప్రతిరోజు సెషన్ రికార్డింగ్ మీకు పంపిస్తాను. ఆ రికార్డింగ్ కూడా మీరు దీన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 1 year పాటు ఆ రికార్డింగ్ యాక్సెస్ ఉంటుంది. అలాగే మీకు వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాను, అందులో ఫ్యాకల్టీ, నేను, ఇంకా ఇద్దరు ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఉంటాం. మీకు ఏ డౌట్ వచ్చినా ఆ వాట్సాప్ గ్రూప్ 1 year పాటు ఉంటుంది, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్టయితే మీకు ఫ్యాకల్టీ, మీరు రిజమ్ ఎలా పెట్టుకోవాలి, ఎలా ట్రై చేయాలి అనేది ఫ్యాకల్టీ ఇన్ఫార్మ్ చేస్తారు. లేదు మీరు సెకండ్ అంటే మీరు పార్ట్ టైం గురించి చూసినట్టయితే, అంటే మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారు, మీకు ఇంట్రెస్ట్, మీరు ఎలా మనీ అరేంజ్ చేసుకోవాలంటే కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. కాకపోతే మీరు ఓపిక్ గా కూర్చొని కష్టంగా ఫ్యాకల్టీ గైడెన్స్ ఇస్తారు. బాగా హార్డ్ వర్క్ చేస్తే మాత్రం ఈ బగ్ బౌంటీస్ ద్వారా మీరు మనీ అరేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇందాక ప్రైవేట్ కాలింగ్ అన్నారు కదా ఫ్యాకల్టీ, ప్రైవేట్ కాలింగ్ అంటే ఏంటి సార్? సార్ ప్రైవేట్ కాలింగ్ అన్నారు కదా, ఎక్కడ ప్రైవేట్ ఇక్కడ మనకు బగ్ బౌంటీస్ అంటే ప్రైవేట్ కాలింగ్ అంటే మీరు బాగా ఫేమస్ అయ్యారనుకోండి, మీకే కాల్ చేసి మీకు ప్రాజెక్ట్ ఇస్తారు, అదే కదా ప్రైవేట్ ప్రాజెక్ట్స్ అని చెప్పి ఉంటాయి సార్, ప్రైవేట్ మనకి ఇస్తారు. సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఇందులో మన ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటున్న కొద్దీ సో మనకి ప్రైవేట్ ఇన్విటేషన్స్ అనేటివి వస్తాయి అనమాట. సో కంపెనీస్ మనకి డైరెక్ట్ ఆ డాష్ బోర్డ్ లోనే మనకి ఇస్తారు ఇన్విటేషన్స్ అనేటివి. అది మీ టాలెంట్ ని బట్టి ఉంటుందండి, మీరు బాగా హార్డ్ వర్క్ చేస్తారు బట్టి ఉంటుంది సార్. అది వీళ్ళు హార్డ్ వర్క్ చేసిన దాన్ని బట్టి వీళ్ళు, అంటే ఇది ఒక 3 months నేర్చుకుని రాలేదనుకునే కోర్స్ కాదండి. మీరు బాగా ఇటు సైడ్ వద్దాం అనుకుంటే కంప్లీట్ గా కూర్చొని డెడికేటెడ్ గా హార్డ్ వర్క్ చేయాలి. రోజుకి వచ్చి 3 hours 4 hours 2 hours. మీకు అది కూడా చూపిస్తా, ప్రైవేట్ ఇవి కూడా ఒకసారి చూపిస్తా, అయిపోతుంది. 1 second. సార్ ఇక్కడ కనిపిస్తుంది సార్, ప్రైవేట్ ఆపర్చునిటీస్ అని ఉంది కదా. ఓకే, మన ప్రొఫైల్ బిల్డ్ చేసుకున్న కొద్దీ ఇట్లా ప్రైవేట్ ఇన్విటేషన్స్ వస్తాయి. సో ఇదేంటంటే పబ్లిక్ గా అందరికి యాక్సెసిబుల్ ఉండదు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు 5 to 6 people వరకు ఇది యాక్సెస్ ఉంది. సో ఇట్లాంటివి వస్తే ఏంటంటే వాళ్ళ బయట అఫీషియల్ లాంచ్ అయ్యే ముందే మీ దగ్గరకు వస్తుంది కాబట్టి మీరు తొందరగా ఏం చేసుకోవచ్చు అనమాట అమౌంట్. ఓకే, ఇది అర్థమైందండి సార్ చెప్పిన కాన్సెప్ట్ అందరికి? మీరు అడగండి. అర్థమైందండి. కాకపోతే మనకి ఆపర్చునిటీస్ ఇవ్వాలి కదా, మనకంటే ఇంకా ఎక్స్పర్ట్స్ ఉంటారేమో కదా.
ఎక్స్పర్ట్స్ వస్తారు సార్. ఇప్పుడు సార్ ఏది ఉన్నా కానీ మనం ఫస్ట్ బిల్డ్ చేసుకుంటూ రావాలి. ఇందులో మనకి ర్యాంకింగ్స్ అని ఉంటాయి. ఆ ర్యాంకింగ్స్ లో బిల్డ్ చేసుకుంటూ రావాలి. అంటే కష్టపడుతూ ఒక 2 to 3 months ఫుల్ లెంత్ గా మనం కూర్చుంటే కూడా మనకి ఈజీగా దొరుకుతూనే ఉంటాయండి. దాని గురించి ప్రాబ్లం ఏం లేదు. కానీ ఫుల్ లెంత్ గా అంటే చెప్తున్నా అదే కదండి. ఇప్పుడు ఇక్కడ మీకు రీసెర్చ్ అనే పాయింట్ ఎందుకు నేను చేశానంటే, ఇప్పుడు మనతో పాటు ఈ ప్లాట్ఫామ్స్ లో చాలా మంది ఉంటారు, రైట్? సో వాళ్ళతో కాకుండా మనకంటూ ఒక యూనిక్నెస్ ఉండాలి. మనం పెట్టింది మనకు వ్యాలిడ్ అవ్వాలి అంటే మనకి ఎగ్జాక్ట్లీ చేస్తుంది. సో అందుకోసమే నేను స్ట్రెస్ చేస్తానండి అది. ఓకే ఓకే అదే అడిగా అనమాట. రీసెర్చ్ చాలా కీ ఫ్యాక్టర్ అని అదే చెప్తున్నాను. అవునండి, డెఫినెట్ గా మీకు ఇందులో రిపోర్ట్స్ ఉంటాయండి, మీకు చూపిస్తాను జనరిక్ గా ఎట్లా ఉంటది ఏంటిది అని చెప్పి. సో ఇక్కడ చూడండి, ఇట్లా మల్టిపుల్ రిపోర్ట్స్ మనకి వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా రెగ్యులర్ డైలీ ఒకటి అప్డేట్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే మనకు తెలుస్తూ ఉంటుంది వాళ్ళు ఎలా కనుక్కున్నారు ఏంటిది అని చెప్పి. సో ఇదే చదువుకోవాలి మనం, ఇదే రీసెర్చ్ పార్ట్ అంటే మనకి. సో ఇందులో ఇట్లా రీసెర్చ్ చేయడానికి మనకి డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో వాటి ప్రకారంగా మనం నేర్చుకుంటూ వెళ్ళాలి. సో కొందరు బైపాసింగ్ టెక్నిక్స్ అన్ని కూడా మనం ఇట్లానే నేర్చుకుంటాం మనం. సో దట్ ఇన్ కేస్ మనం ఇట్లాంటి టెస్ట్ ఏమైనా చేసేటప్పుడు ఏదైనా మిస్ అయిందంటే ఇట్లాంటి ఏమైనా ఆల్రెడీ మనం చూసాం కాబట్టి అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మనం ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రీసెర్చ్ అనేది ప్లేస్ కీ రోల్ అనమాట మనం. అంటే దీనికి కోడింగ్ నాలెడ్జ్ అంతా ఉండాలంటారా? లేదండి, 1 to 2% అని నేను ఆల్రెడీ చెప్పినట్టు. సో అది కూడా దేనికి అని అంటే మనం చేయడానికి కాదు అండర్స్టాండ్ చేసుకోవడం కోసం. అంటే జస్ట్ మనకి అది కూడా దేనికి అని అంటే, మనం ఏదైనా ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఆ అప్లికేషన్ కానీ సర్వర్ కానీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనే కాన్సెప్ట్ తెలుసుకోవడానికి మాత్రమే మనం దాని మీద ఐడియా ఉండాలండి. అది కమ్యూనికేషన్ చూస్తున్నప్పుడు మీకు చెప్తాను నేను, మీకు ఎట్లా ఏంటిది అది ఇది అని చెప్పి. సో ఫుల్ లెంత్ నాలెడ్జ్ అయితే అవసరం లేదు. అది కూడా మనకి ఎక్కడ స్క్రిప్ట్స్ ఇప్పుడు ఎక్సెసెస్ అనేది ఉన్నది చూడండి, దీనికి మనం HTML స్క్రిప్ట్స్ వాడతాం. ఆ స్క్రిప్ట్ ఏంటిది అనేది చిన్న స్క్రిప్ట్స్ ఉంటాయి. ఆ స్క్రిప్ట్స్ కూడా మనకి బై డిఫాల్ట్ దొరుకుతాయి. మనకి చాలా గిట్ హబ్స్ ఉన్నాయి. గిట్ హబ్స్ లో పేలోడ్ లిస్ట్ ఇవన్నీ ఉంటాయి. దాంట్లో నుంచి కూడా మనం తెలుసుకోవచ్చు. బట్ ఆ కోడ్ మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ సర్వర్ లేదా అప్లికేషన్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అని తెలుసుకోవడానికి మాత్రమే ఆ కోడింగ్ అనేది మనం చూస్తామండి. మీకు ఫ్యూచర్ లో మీకు అర్థం అవుతూ ఉంటుంది ఎందుకు ఆ 1 to 2% అన్నది అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో మన సెషన్స్ వచ్చేసి మనకి నెక్స్ట్ 18th డేట్, అదే 28th డేట్ నుంచి స్టార్ట్ అవుతుందండి సెషన్. మార్నింగ్ 8 to 9:30. ఓకేనా? సో ఏదన్నా క్వరీస్ కావాలనుకుంటే ఇప్పుడు నా బిఎల్ఆర్ ట్రైనింగ్ గురించి తెలుసు కదా సార్ అందరికి. యాక్చువల్ గా మీకు ఇన్విటేషన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? సో ఇక్కడ మీకు అప్కమింగ్ డెమోస్ కనపడతాయండి. అప్కమింగ్ biellartraining.com. సో మీరు ఇక్కడ రిజిస్టర్ కావచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా రెఫర్ చేయండి. ఇక్కడ డెమో వీడియోస్ లో సార్ చెప్పిన డెమోస్ కూడా పెడతాను. ఇది కోర్స్ అంటే ఇది మన ఊరికే జస్ట్ నాకు టైం లేక జస్ట్ ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను. ఈ కోర్స్ కంటెంట్ ఇక్కడ కూడా పెడతాను, ఈ సైట్ లో కూడా. ఓకేనా? ఇది కోర్స్ కంటెంట్ అండి. ఈ URL కూడా మీకు పెట్టాను. ఇంకా ఏమన్నా మీకు ఎన్హాన్స్మెంట్స్ కావాలంటే ఒకసారి సార్తో కూడా మాట్లాడి ఏమన్నా చూద్దాము. నేను పోలీస్ ఉంటే నాకు కాల్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9059868766. ఇదండి నా కాంటాక్ట్ నెంబర్. దీనికే వాట్సాప్ కూడా ఉంటుంది. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ లీవ్ అయిపోతారు, తన ఆఫీస్లో కనెక్ట్ అవ్వాలి కదా. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సుధీర్ గారు, విజయ్ గారు అండ్ శ్రీకర్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.